ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ నెంబర్ 1.5. ఈ 0 is a rational number. Can you write in the form of p by q where p, q are integers and q not equal to 0? Yes. 0 is a rational number. 0 is a rational number. Because ఎందుకు ఇది రేషనల్ నెంబరు? ఇట్ కెన్ బి రిటన్ యాజ్, బికాస్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 0/1 ఆర్ 0/5 ఆర్ 0/7. 0 by anything is 0. So it can be written as p by q form. Means p by q form. p by q form. p by q ఫామ్ లో ఏది రాసినా సరే అదేంటి మనకి రేషనల్ నెంబర్. సో 0 కూడా మనం 0/1 కానీ 0/9 కానీ 0/7 కానీ 0/3 కానీ సో 0 ఎనీథింగ్ అని రాయొచ్చు కనుక సో ఇది p by q ఫార్ములాలో రాస్తున్నాం కనుక ఇది ఖచ్చితంగా రేషనల్ నెంబర్. నెక్స్ట్, ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. మనకి ఎన్ని రేషనల్ నెంబర్స్ అడుగుతున్నాడో దాని నెక్స్ట్ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. దాని నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7. అంటే ఈ 3ని 4ని 7 అనే నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. సో అంటే 7తో మల్టిప్లై చేసి 7తో డివైడ్ చేయాలి. ఇక్కడ కూడా 7తో మల్టిప్లై చేసి 7తో డివైడ్ చేయాలి. 3 7 ఎంత? 21/7. 4 7 ఎంత? 28/7. చూడండి, ఎగ్జాక్ట్గా 21కి 28కి మధ్యలో మొత్తం 8 కనుక ఈ రెండు తీస్తే 6 ఉంటాయి. సో 6 రేషనల్ నెంబర్స్ వస్తున్నట్టే. సో అంటే ఏంటి? 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. సో ఎన్ని ఉన్నాయి మనకి? ఓవరాల్గా 6 రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ ఏం రాస్తాము? మల్టిప్లై 7 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆన్ ది బోత్ నెంబర్స్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇది కూడా అంతే. సో 3/5 ఇచ్చాడు, 4/5 ఇచ్చాడు. 3/5కి 4/5కి మధ్యలో ఏమి ఉండవు, ఉంటాయి కానీ మనం ఇంకా రాయాలి. 5 రేషనల్ నెంబర్స్ అన్నాడు. 5 రేషనల్ నెంబర్స్ అంటే మనకి ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని n+1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి, దీన్ని కూడా n+1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఏంటంటే ఇచ్చిన నెంబర్ 5 అడిగే కనుక మనం 6 మాట, అందుకే 6 తీసుకుంటున్నాం. కనుక 3/5 ఇంటూ 5+1/5+1, 4/5 ఇంటూ 5+1/5+1. సో 3/5 ఇంటూ 6/6, 4/5 into 6/6. 3 6 are 18. 18/5 6 are 30. 4 6 are 24. 24/30. సో మనకి ఎన్ని అడిగాడు? 5. సో 5 ఈజీగా వస్తుంది. 19, 20, 21, 22, 23. సో చాలు, అవే కదా వస్తాయి. 24 ఆల్రెడీ ఇస్తాడు కనుక 19/30, 20/30, 21/30, 22/30, 23/30. అంతే కదా, ఇవే కదా 5 ఉంటాయి. అంతే, ఈ 5 రేషనల్ నెంబర్స్ అన్నమాట. సో 5 రేషనల్ నెంబర్స్.
బిట్వీన్ కనుక బిట్వీన్ రాస్తాం. సో నెక్స్ట్ 4th రోమ్కి వెళ్దాం. నెక్స్ట్ 4th రోమ్. State whether the following statements are true or false. Give reasons for your answers. ఇచ్చినవి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి, మీ ఆన్సర్స్ని రీజన్స్ ఇవ్వండి అంటున్నాడు. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. మన హోల్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ని జీరో యాడ్ చేస్తే వచ్చేదే హోల్ నెంబర్స్ అన్నా కదా. కనుక మనకి ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, రైటే కదా. ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా హోల్ నెంబర్స్లో ఉంటాయి. కనుక ఏంటి? ట్రూ. బికాస్ every natural number is in whole number. Every natural number is in whole number. Every natural number is in whole number. అంటే హోల్ నెంబర్లో ప్రతిదీ ఉంటాయి కనుక ఈజ్ ఇన్ హోల్ నెంబర్స్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి ఇంటీజర్ హోల్ నెంబర్ అవుతుందా? అవదు కదా. సో ఫాల్స్. ఎందుకు ఫాల్స్? మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, అవి హోల్ నెంబర్స్. బికాస్ నెగిటివ్ ఇంటీజర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే అన్ని పాజిటివ్ కదా, ఆర్ నాట్ హోల్ నెంబర్స్. నెక్స్ట్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఇది కూడా ఏంటి? ఫాల్స్. ఎందుకు? ప్రతి రేషనల్ నెంబర్ హోల్ నెంబర్ అవ్వదు. ప్రతి రేషనల్ నెంబర్ హోల్ నెంబర్ అవ్వదు. మరి హోల్ నెంబర్ అవ్వాలంటే ఏంటి? మనకి 0, 1, 2, 3 ఉండాలి. కానీ ఫ్రాక్షన్స్ ఉంటాయి కొన్ని, 1/2, 3/5, -2/5, ఇవేవి కూడా హోల్ నెంబర్స్ అవ్వవు. The numbers which are in the form of P/Q are not whole numbers. Are not whole numbers. Like 3/7, -2/5, -5/7, 9/7, 9/4 అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా మనకి P/Q ఫామ్లో ఉంటాయి, అవి హోల్ నెంబర్స్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి 9th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రేపు మనం 1.2లో కలుసుకుందాం. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.